హాయ్ హలో నమస్తే, నేను మీ నాగార్జున. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక మారుమూల ప్రాంతం నుంచి తన యొక్క జీవితాన్ని స్టార్ట్ చేసి తన ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నటువంటి వ్యక్తి జెడ్పీటీసీగా గతంలో చేసి ఈరోజు మన ముందున్న వ్యక్తి హనుమంతన్న గారు. నమస్తేనా? నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారన్నా? బాగున్నాను. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి? తెలంగాణ ఉద్యమము 2011లో తెలంగాణ ఉద్యమం బాగా ఉవ్వెత్తున లేస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన చనిపోయిండు హెలికాప్టర్ బ్లాస్ట్లో. మా నాయకులు జూపల్లి కృష్ణారావు గారి యొక్క సారథ్యంలో మంత్రిగా ఉన్నారు ఆ క్యాబినెట్లో. యూనివర్సిటీలో కానీ తెలంగాణలో కానీ సకల జనులు టోటల్గా ప్రత్యేక రాష్ట్రం రావాలనే ఆకాంక్ష చాలా బలంగా జరుగుతూ ఉందంతా. కరెక్ట్. ఆ సందర్భంలో మా మంత్రి గారు కీలకమైనటువంటి మండలాల నాయకులను అందరినీ పిలిపించి మనం తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ కావాలి, తెలంగాణ ఉద్యమంలో మన పాత్ర పోషించాలి అని మా 5 మండలాల నాయకులను అందరినీ పిలిపించుకొని రహస్య సమావేశం నిర్వహించి చెప్పిన రోజు కూడా నేను ఒకటే చెప్పా, సార్ తమరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ అడుగు జాడలో తప్పనిసరిగా ఉంటా, మీరు ఏ నిర్ణయానికి కూడా నేను కట్టుబడే ఉంటాను సార్. కానీ తెలంగాణ సపరేటు రావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత చాలా ఉంది సార్. ఎందుకంటే మనకు విద్య ఉద్యోగ రంగాలలో రావాల్సినటువంటి నిధులలో చాలా అన్యాయం జరుగుతూ ఉంది సార్. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమం చాలా ఉవ్వెత్తున ఎగిసేటువంటి సందర్భంలో మనం కీలకమైనటువంటి మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను నా వాగ్దాటితో నా మాట కూడా నేను మంత్రి గారికి చెప్పడం జరిగింది ఆనాడు. ఆ రోజు అందరం నియోజకవర్గంలో ఉండేటువంటి నాయకుల హామీ మేరకి మంత్రి గారు 100% నేను తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రావటానికి యూనివర్సిటీలో ఏదైతే విద్యార్థులంతా కిరసనాయిలు పోసుకొని తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి చనిపోతూ ఉంటే నాకు చాలా బాధ కలిగింది. మనం ఈ పదవిలో ఉండాల్సిన అవసరం లేదు. మరి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులంతా మనల్ని హేళన చేసి మాట్లాడుతుండ్రు అనేటువంటి సందర్భంలో వారు నిజంగా 2 రోజుల తర్వాతనే నేను తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నేను ఖచ్చితంగా పాల్గొంటా, నేను మంత్రిగిరి కూడా రాజీనామా చేస్తా అని చెప్పేసి రాజీనామా చేసి గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎవరు? మన జూపల్లి గారు. రైట్. ఇప్పుడు జనరల్ స్థానంలో జెడ్పీటీసీ టికెట్ ఉన్నప్పుడు జూపల్లి గారికి ఎందుకు మీ మీద అంత నమ్మకం ఉండి మీకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చారు? అంటే ఎందుకు ఆయనకు మీ మీద అంత నమ్మకం జెడ్పీటీసీగా గెలుస్తారని చెప్పేసి? అంటే నేను మొదటి నుంచి కూడా నేను జూపల్లి గారిని అనుసరించుకొనే ఉన్నా. ఓకే. నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో మనం ఒక నాయకత్వాన్ని ఒక నాయకునికి నమ్మిన తర్వాత వారు ఏది చెప్తే గదే నమ్మినటువంటి వ్యక్తిగా నేనున్నా. ఎప్పుడు కూడా తమ భావాలను ఆయన చేసేటువంటి ఆలోచన విధానాలను ఎప్పుడు కూడా నేను వ్యతిరేకించేటువంటి స్థితి నేను ఎప్పుడు చేయలే. ఒక నమ్ముకున్న వ్యక్తిగా, ఒక గిరిజనునిగా మొదటి నుంచి తన వెంటున్న కష్ట నష్ట సుఖాలలో కూడా వారి ఎంబడే ఉన్నా. చాలా కీలకమైనటువంటి తెలంగాణ ఉద్యమంలో నేను లాఠీ దెబ్బలు తిని జైలు జీవితం కూడా 10 రోజులు అనుభవించాను. ఓకే. తెలంగాణ ఉద్యమంలో వారి ఎంట కొల్లాపూర్లో జేఏసీ కో కన్వీనర్గా ఉంటూ కొల్లాపూర్ రచ్చబండ కార్యక్రమంలో కూడా నన్ను పోలీసులు ఆనాడు ఉన్నటువంటి డిఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు ఆ ఉద్యమంలో ఈ హనుమంతు నాయకును ఎన్కౌంటర్ చేసేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు అనేటువంటి సందర్భంలో కూడా మాట్లాడడం జరిగింది డిపార్ట్మెంట్. ఓకే. ఆ సందర్భంలో కూడా నేను వెనక్కి జంకలే. మంత్రి గారిని వదిలిపెట్టని చెప్పేసి నాకు చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి. నువ్వు కృష్ణారావు గారిని వదిలిపెట్టాలని చెప్పేసి నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి. సరే, ఆ నాయకుల పేర్లు కూడా నేను ఇప్పుడు చెప్పలేను. వస్తే కూడా నేను ఏనాడు కూడా నేను వెనక అడగనేది వేయలే, జంకలే. సరే, ఏమన్నా కానీ మంత్రి గారు ఎంబడే ఉండాలా, తెలంగాణ సాధనే ధ్యేయంగా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో వారు ఎంబడే ఉన్నా కాబట్టి జనరల్ స్థానం వచ్చిన నియోజకవర్గంలో గిరిజన జాతికి చెందినటువంటి సామాజిక వర్గం చాలా బలంగా మంత్రి గారి వెంటే ఉన్నాం అందరం. ఆ పరిస్థితిలో కొల్లాపూర్లో జనరల్ స్థానం వస్తే తప్పనిసరిగా నాకు ఇవ్వాలనేటువంటి ఆకాంక్ష బలంగా మంత్రి గారికి ఉన్నది. ఓకే. దాంట్లో తన సొంత కమ్యూనిటీ వాళ్ళున్నా ఇంకా కొంతమంది వ్యతిరేకించినా ఏం చేసినా అందరినీ చాలా కీలకంగా పాత్ర పోషించారు మంత్రి గారు.
నేను గెలవాలని చెప్పేసి వారి తపన, వారి కుమారుని తపన, వాళ్ళ కుటుంబం తపన, ఒక పేద కుటుంబం నుంచి పట్టుకొచ్చి నేను ఈరోజు జనరల్ స్థానంలో నేను అవకాశం కల్పించిన, ఒకవేళ ఓడిపోతే నా పరువు పోతుంది అనేటువంటి ప్రిస్టేజీ మంత్రి గారు తీసుకున్నారు. దానికి ఆనాడు నేను ఒక అభినందనలు తెలపాల్సింది ఏంటంటే, గిరిజన జాతి యావత్తు 90% రాజకీయాల్లో వైరుధ్యాలు మస్తుగా ఉంటాయి, రైట్. రాజకీయాల్లో శత్రుత్వాలు ఉంటాయి. కులమే కాదు, అంతిమం కులంలో కూడా నాకు సరిపడని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా గిరిజన జాతి బిడ్డకు జెడ్పీటీసీ జనరల్ స్థానం ఇచ్చిండ్రు, తప్పనిసరిగా గెలిపించుకోవాలని చెప్పేసి సామాజిక వర్గ కులాలు ఏదైతే ఎస్సీ ఉందో, బీసీ ఉందో అందరూ కూడా నాకు దాదాపుగా సహకరించినటువంటి పరిస్థితి అన్నాడు. ఓకే. నా ప్రత్యర్థి అభ్యర్థి చాలా 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 ఆర్థికంగా బలవంతుడు. మనం ఆనాడు ఉండేటువంటి స్థితిలో మనం పెద్దగా ఆర్థికంగా బలవంతులం కాదు. మనం ఎంతసేపు ఉన్నా పొద్దున్నే లేస్తే మనం పబ్లిక్ సేవ ఆఫీసులలో అక్కడ ఇక్కడ తిరుగుళ్ళు, పంచాయతీలు, పోలీస్ స్టేషన్లు, వ్యవహారాల్లో తిరిగే వాళ్ళం. ఆర్థికంగా మనం ఏ రోజు కూడా ఆనాడు నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఏ రోజు ఆర్థికం గురించి ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ నేను జనంనే నమ్ముకున్నా, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నది. నా సొంత ఉమ్మడి గ్రామ పంచాయతీ ఎల్లూరు దాదాపుగా చాలా పెద్ద గ్రామ పంచాయతీ, 5200 ఓటర్స్ ఉండే గ్రామ పంచాయతీ. దాదాపుగా చాలా పెద్ద ఎత్తున నాకు ఓట్లు వేయడం జరిగింది. మండలంలో కూడా నన్ను ఓడగొట్టడానికి తెలుగుదేశం, కమ్యూనిస్టు, కాంగ్రెసు అందరూ ఏకమైనరు ఆ రోజు ఆ పరిస్థితిలో. అంటే నేను కాదు టార్గెట్ అక్కడ, ఓకే, జూపల్లి గారు. నన్ను ఓడగొడితే జూపల్లి గారిని ఓడగొట్టినట్టు అనేటువంటి సంబంధం క్రియేట్ చేసుకున్నారు. అన్న నేను ఒకటి విన్నానన్న మీ గురించి, దీని గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి. హనుమంతు నాయక్ అనే వ్యక్తి జెడ్పీటీసీ కాకముందు జూపల్లి కృష్ణారావు గారికి బినామీ అని చెప్పేసి వార్తలు అయితే విన్నాను. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో మీరు కొంచెం చెప్పాలన్న, నిజం చెప్పాలి. ఓకే, నాకు 100% నేను నిజం చెప్తున్నా, నిజం మాట్లాడుతున్నా, నిజమే చేస్తున్నా కాబట్టి నేను ఈ స్థానానికి వచ్చినా, ఈ స్థాయికి వచ్చా. దాంట్లో దాపరికం ఏం లేదు. ఓకే. జూపల్లి గారికి ఉండేటువంటి ఆస్తిపాస్తులు ఏంది, నేను బినామీ కావడం ఏంది? రాజకీయంగా నన్ను ఎదుర్కోలేనిటువంటి అసమర్థులు నన్ను ఎట్టన చేసి ఈ ఎన్నికలో డిఫేమ్ చేయడానికి, నన్ను ఓడగొట్టడానికి నా రాజకీయ శత్రువులు ఎత్తుగడ వేసిన దాంట్లో ఒక పన్నంగం అది, అంతే. నేను ఎక్కడ బినామీలు జూపల్లి గారికి నేను ఎక్కడ ఆయన ఆస్తులు నా పేరు మీద ఉన్నాయని చెప్పేసి ఆనాడు వాస్తవమైన పరిస్థితి వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఇదే కేఎల్ఐ ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ కలిసి జూపల్లి కృష్ణారావు గారు ఒక బినామీ గిరిజన నాయకునికి జనరల్ స్థానంలో సీట్ ఇచ్చి ఈ రకంగా ఇచ్చేస్తుండ్రని చెప్పేసి చాలామంది మాట్లాడారు. 2014, ఈరోజు 2025. నిజం ఎప్పుడు కూడా నిప్పులాగానే ఉంటుంది, రైట్. అబద్ధం ఆ పూట వరకు మాత్రమే. వాళ్ళు ఎంతసేపు ఉన్నా నన్ను రాజకీయంగా డిఫేమ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అదొక ఎత్తుగడ, రాజకీయ ఎత్తుగడ. పబ్లిక్లో నన్ను మేనేజ్ చేయాలి రాజకీయంగా అనేది, అంతే తప్ప మిగతాది ఎక్కడ ఏది లేదు మా మధ్యలో. అట్లాంటి బినామీ అనేటువంటి ఆ సందర్భమే రాలా. రైట్. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక పెద్ద స్కామ్ అయితే జరిగిందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. దీనిపైన మీ కామెంట్ ఏంటి? దీని చరిత్ర కూడా చాలా ఉంది. నేను ఏ రోజు కూడా జంకలే. 2016లో పాలమూరు ప్రాజెక్టు ఫార్మేషన్ కొల్లాపూర్ ప్రాంతానికి వస్తున్నప్పుడు మొట్టమొదట వ్యతిరేకించింది నేనే, మంత్రి గారు. సార్, ఈ ప్రాంతానికి మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, తిరిగి మళ్ళీ ఇంకో ప్రాజెక్టు తీసుకొచ్చేసి మా ప్రాంత రైతాంగానికి నష్టపోయేటువంటి విధంగా ప్రయత్నాలు వద్దని చెప్పేసి ఎదురుపడ్డది కూడా నేనే. కానీ నిజంగా ఎందుకు అనాలి కానీ మంత్రి గారు కూడా ప్రాజెక్టు ఇక్కడ ఉండొద్దు అనేటువంటి కాన్సెప్టే ఉన్నది. ఓకే. కానీ మా దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, రాష్ట్రంలో ఒక బలమైన ప్రాజెక్టు కట్టాలి, కృష్ణా రివర్ ప్రాంతం నుంచి ఎక్కువ నిధులు తోడుకునేటువంటి ప్రాంతం ఎక్కడ అనేటువంటి ఐడెంటిఫై ప్లేస్లో ఫస్ట్ అక్కడ మక్తల్ దగ్గర ఐడెంటిఫై చేస్తే ఆ ప్రాంతంలో మనకు కృష్ణా బ్యాక్ వాటరు జనవరి తర్వాత ఎక్కువ నిల్వ ఉండేటువంటి ప్రాంతం అక్కడ కాదు అనేది ఇంజనీర్ల ద్వారా ముఖ్యమంత్రి గారు సమాచారం తెప్పించుకున్నారు.
ఓకే. ఆ ప్రాజెక్టు మనకు కృష్ణానది పక్కనే మన ఎల్లూరు, మొలచింతలపల్లి, అంజనగిరి, బోడబండ తాండా ఈ ప్రాంతంలో నీళ్లు కృష్ణా రివర్ పక్కనే ఉన్నది. అంటే ఏప్రిల్ మాసం, మే మాసం వరకు కూడా నీళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఎల్లూరు, రేగుమానగడ్డ దగ్గర. దానికి టార్గెట్ చేసిండ్రు ఇంజనీర్లు, ముఖ్యమంత్రి గారు. పాపం ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారికి ఆదేశించడం జరిగింది. వారు క్యాబినెట్లో ఉన్నారు, ఏం చెప్పలేని పరిస్థితి. నాకు మీటింగ్ పెట్టి హనుమంతు నాయక్ ఏం చేస్తావో మనకు తెలియదు, ముఖ్యమంత్రి గారి ఆశయం చాలా పెద్దగా ఉంది, ప్రత్యేక రాష్ట్రం వచ్చింది, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కృష్ణా రివర్ నుంచి బ్యాక్ వాటర్ను ఎత్తిపోసుకొని ఎక్కువ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కట్టాలనేటువంటి ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి ఉంది. మరి ఈ ప్రాంతంలో రైతులకు నష్టం ఒకవేళ జరిగినా కానీ దాదాపుగా ఒక 9 నుంచి 10 లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగేటువంటి ఛాన్స్ ఉంది, మీరు కాదనొద్దని చెప్పేసి మంత్రి గారు నాకు చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. నేను గత్యంతరం లేని పరిస్థితిలో రైతులందరినీ తోలుకొని ఆ రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవి మేడం ఉన్నది, రైతులందరినీ వెంబడేసుకొని నెగోషియేషన్ అంటే 123 జీవో ప్రకారంగా 123 జీవో ప్రకారంగా నెగోషియేషన్ జరిగితే 5,50,000 పాడి ఎకరాకు, 3,50,000, 4,50,000 అంటే బోర్ల కింద, బావుల కింద పండేటువంటి పంటలకి 5,50,000 ఫర్ ఎకరాకి. మామూలుగా మనకు మాగాణి ల్యాండ్కేమో 4,50,000. మామూలుగా ఇంకొక థర్డ్ క్వాలిటీలో ల్యాండ్స్ ఏ ఆధారం లేనిది, ఓన్లీ వర్షాధారమే ఆధారంగా ఉండేటువంటి భూములకేమో 3,50,000. అంటే ఇదంతా ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్? ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేటు. ఓకే. దాన్ని నేను జడ్పీటీసీగా ఉన్న నా సొంత గ్రామ పంచాయతీ ఆ ప్రాంత వాసునిగా నేను చాలా స్ట్రగుల్ అనుభవించిన. ఒకానొక సందర్భంలో అసలు ఒత్తిడికి లోనే కూడా చాలా ఇబ్బంది పడ్డా. అది మంత్రి గారికి తెలుసు. నేను అవినీతి చేయాలి, భూముల స్కామ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేటువంటి పరిస్థితి నాకేం ఉండదు. ఎవ్రీ సమాచారం ప్రతిదీ కూడా మంత్రి గారికి నేను సమాచారం ఇచ్చేవాడిని. సార్, రైతాంగానికి ఈ రకమైనటువంటి ఇబ్బంది అవుతుంది, నెగోషియేషన్లో మనం చేసిన దాంట్లో తహసీల్దార్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, సార్ ఈ రైతులకి, ఈ గ్రామ రైతులకి ఈ రకంగా మనకు అమౌంట్ రావట్లేదు, వీళ్ళకు 4.5 లక్షలే ఇస్తుండ్రు, 3.5 లక్షలే ఇస్తుండ్రు అని చెప్పేసి నేను మంత్రి గారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ నేను ఫైల్ను కూడా ఎంబడించి కలెక్టర్ వరకు, ప్రభుత్వం వరకు తీసుకుపోయేటువంటి స్థితి. నేను ఏ రోజైనా అవినీతి సొమ్ము ఎక్కడ నిలబడుతుంది? నిలబడదు. ఏముంటుంది? ఒకవేళ ఆ రోజు వరకు ఆ తాత్కాలికమైనటువంటి ఆనందం పొందడానికి ఉపయోగపడవచ్చు. రాజకీయంగా నన్ను డిఫేమ్ చేయడానికి, రాజకీయంగా నన్ను బదనాం చేయడానికి చాలా కుట్రలు, కుతంత్రాలు జరిగినాయి. నాకు సరిపడని వ్యక్తులు ఇంత పెద్ద ప్రాజెక్టులో హనుమంతు నాయక్ దాదాపుగా చాలా స్కామ్ చేసిందని చెప్పేసి చాలామంది మాట్లాడారు. దురదృష్టం, మేము 2018 ఎన్నికల్లో మా సారు ఓడిపోవడం, జరిగినటువంటి పాలమూరు ప్రాజెక్టు అర్ధాంతరంగా పనులన్నీ ఆగిపోవడం, మా రైతాంగం అందరూ మా మాట మీద ఏదైతే సంతకాలు పెట్టినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు రాకపోవడం, మరి ఆనాడు గెలిచినటువంటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వారు, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే, ఆనాడు వారు మా ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు కనీసం ఆ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కనీసం దృష్టి కూడా సారించలేకపోయింది. అంటే అది మీరు మొదలుపెట్టినారని చెప్పేసి ఆయన దృష్టి కూడా సారించలే. ఓకే. అక్కడ 123 జీవో ప్రకారం వచ్చినటువంటి బాధితులకు, ఇండ్ల బాధితులకి ఆ రోజే న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి. 120 జీవో ప్రకారం వచ్చినటువంటి R&R జీవో ప్రకారంగా 117 ఇండ్లు వచ్చిన వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వకపోతే ప్రభుత్వం, మా మంత్రి గారు ఓటమి అయిన దాదాపుగా 2021 అక్టోబరు, నవంబర్ మాసంలో రెండవసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టు రివ్యూకి వచ్చిండు. ఓకే. మీరు తెలుసుకోండి ఒకసారి. ఓకే. రివ్యూకి వచ్చిన రోజు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి మా మాజీ మంత్రి గారు ఎంబడి నేను వెళ్ళా. రిప్రజెంటేషన్ పేపర్ మీద రాసుకొని నిర్వాసితుల సమస్యల గురించి నేను ఈనాటి మాజీ ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రి, సార్ మా ప్రాంత పాలమూరు రంగారెడ్డి నిర్వాసితులకు జరిగినటువంటి అన్యాయం చాలా ఉంది,
123 జీవో ప్రకారంగా ఇచ్చినటువంటి నష్టపరిహారం మాకు సరిపోలేదు. 120 జీవో ప్రకారంగా మాకందరికీ కూడా పరిహారం ఇవ్వాలి సార్ అని చెప్పేసి నేను రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన. ముఖ్యమంత్రి గారు నన్ను చాలా చీవాట్లు పెట్టినట్టుగా నన్ను హేళన చేసి మాట్లాడారు. ఏమయ్యా నీకు ఎవరు నేర్పిస్తున్నారు? మీకు 123 జీవో ప్రకారంగా ఇచ్చిన దానికి తిరిగి మాకు మితితో సహా ఇప్పిస్తావా? ఏ మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నేను చాలా ఆవేదన చెందా, చాలా బాధపడ్డా. సరే ఇక మన సమయం బాగలేదు అనుకొని మా మాజీ మంత్రి గారు మేము అక్కడి నుంచి వచ్చేసినాం. 6 నెలలు 3 నెలల తర్వాత కాంట్రాక్టర్లు కంపెనీలు వర్క్ నడుస్తూ ఉంది. జనం గోడాడుతూ ఉన్నారు. నిర్వాసితులంతా మొత్తం రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి. రిజర్వాయర్లో మొత్తం ఇండ్లు మునిగిపోతూ ఉన్నాయి. ఏం చేయలేని పరిస్థితి, దిక్కుదోయనిటువంటి పరిస్థితి ఆ ప్రాంతం అంతా. నేను మాజీ మంత్రి గారితో ఒకటి చెప్పా, సార్ ఇప్పుడు ఈ విషయంలో చావో రేవో ఏదో తెలుసుకోవాల్సిన సందర్భం సార్. నేనైతే ధర్నా కూర్చుంటా. ఇక నాకు ఏం చేస్తే కూడా నాకేం బాధలేదు సార్. మళ్ళీ జైలుకోవడానికి కూడా సిద్ధమే అని చెప్పేసుకొని మా వాళ్ళను మొత్తం గిరిజన రైతులను, గిరిజన నాయకులను అందరినీ మొత్తం వేసుకొని వెళ్ళేసి కంపెనీ టోటల్గా వర్క్ మొత్తం బంద్ చేసేసిన. ఓకే, బంద్ చేసేస్తే అప్పుడు ప్రభుత్వం కళ్ళు తెరిచింది. అంటే నా సహచార మిత్రులు, నాకు గ్రామంలో నాయకులు, వాళ్ళు వీళ్ళు అంతా మొత్తం చాలా పెద్ద ఇదైపోయింది. అసలు ఆ వీడియో, ఆ టోటల్గా ఆ ఫోటోలు చూస్తే కూడా చాలా పెద్ద హంగమా అయిపోయింది. అది మీడియా కూడా మొత్తం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వచ్చిండ్రు, ఎస్పీ గారు వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. మొత్తం టోటల్గా మా నిర్వాసితుల ఉండేటువంటి బంధురికము, ఊర్లో ఉండేటువంటి వాళ్ళు మొత్తం వంట వార్పు అక్కడే చేసి పండుకున్నాం. 4 రోజులు అక్కడే ఉన్న అడవిలోనే. లాస్ట్కు జాయింట్ కలెక్టర్ గారు వచ్చేసి, ఎస్పీ గారు వచ్చేసి నువ్వు ధర్నా విరమించు, మేము 2 రోజుల్లో అమౌంట్ వేపిస్తాం. అమౌంట్ రావాల్సిన అమౌంట్ ఆ రోజులో 17 కోట్లు రావాలి ఓన్లీ నిర్వాసితులకే. 17 కోట్లు వస్తే నేను ధర్నా విరమించుకుంటా సార్. ఫస్ట్ మా నిర్వాసితులకు డబ్బులు ఇచ్చేసి మీరు కాంట్రాక్టర్లకు పని చేయమని చెప్పండి సార్ అని చెప్పేసి సంబంధిత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ అందరూ ఇది చేసినప్పుడు లాస్ట్కు సాయంకాలం ఆ రోజు 6-7 గంటల ప్రాంతంలో నాయకులు, అధికారులు అందరూ వచ్చేసి మేము తప్పనిసరిగా 3-4 రోజుల్లో మీ నిర్వాసితులకు అందరికీ మేము డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో అకౌంట్లో వేపిస్తామని చెప్పేసి వాళ్ళ హామీ ఇచ్చిన తర్వాతనే ఆ రోజు ధర్నా కార్యక్రమం విరమించిన పాలమూరు రంగారెడ్డిలో. నేను అవినీతి చేసిన వాడిని అయితే నేనంత నిర్మోహమాటంగా, అంత పట్టుదలగా నేను అక్కడ ధర్నా కూర్చున్నా కదా. నేను ఆనాడు నాకు మంత్రి గారు లేరు, నేను అధికారంలో లేను, నేను అవినీతి చేసిన, 100 ఎకరాల స్కామ్ చేసిన, నా మీద విజిలెన్స్ లెటర్ కూడా ఇచ్చిండ్రు ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు. కానీ నేను ధర్నా కూర్చున్నా. మరి ఆ రోజు కూడా నా మీద నువ్వు చాలా ఫ్రాడర్వి, రైతులకంత అన్యాయం చేసినావు, నీవు ధర్నా కూర్చోవడానికి నీకు హక్కులే లేవు, నీకు ఆ స్కోపే లేదని చెప్పేసి అనాల్సింది ఉంది కదా. లేదు, పబ్లిక్ అంతా న్యాయంపడే ఉన్నారు. రైట్, పబ్లిక్ అంతా న్యాయంపడే ఉన్నారు. మరి కల్వకుర్తి నార్లాపూర్ ప్రాజెక్టు అదే రిజర్వాయర్ది ఆ ఇష్యూ పైన కూడా కొన్ని అలిగేషన్స్ అయితే వచ్చాయి. దాని గురించి మీ ఎక్స్ప్లెనేషన్? ఏ కల్వకుర్తి దానికి అలిగేషన్ ఏముంది? అక్కడ కూడా ఇప్పుడు రైతులకు రావాల్సిన పేమెంట్లలో కొంత పేమెంట్ నాకు ఇవ్వాలన్నట్టు కొన్ని రూమర్స్ అయితే విన్నాము. దాని గురించి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? వాళ్ళు ఇప్పటి వరకు ఏ రైతు దగ్గర కానీ, ఏ నిర్వాసితుల దగ్గర కానీ హనుమంతు నాయకు మా దగ్గర ఎంత డబ్బులు డిమాండ్ చేసినటువంటి చెప్పేవాడు ఆ గ్రామంలో ఎవ్వరు ఉండరు. ఇప్పటికీ రావాల్సిన బకాయి ప్రభుత్వం నుంచి దాదాపుగా 50 కోట్లు ఉంది. 120 జీవో ప్రకారంగా రావాల్సిన R&R నిర్వాసితులకి 50 కోట్ల దాకుంది. మంత్రి గారు గెలిచిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రయత్నం ఇప్పుడంతా ప్రభుత్వం దగ్గర ఉంది. మా ప్రతిపాదనలన్నీ సరే, రేపో మాపో ఎప్పుడో మంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారితో రివ్యూ మీటింగ్ పెట్టి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీతో రివ్యూ పెట్టేసి ఆ యొక్క నిర్వాసితుల సమస్యను సాల్వ్ చేయడానికి చాలా లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. మేము లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. ఇదంతా ఓన్లీ రూమర్స్. అంటే రాజకీయంగా నన్ను ఢీకొనలేక,
రాజకీయంగా నన్ను నా ఎదుగుదలను ఓర్వలేక నన్ను ఏదో రకంగా డిఫేమ్ చేయాలనేటువంటి కాన్సెప్టే తప్ప మిగతాదైతే ఎక్కడ ఏం లేదు. అన్న ఇప్పుడు మీరు జెడ్పీటీసీగా గెలిచిన తర్వాత మీ ప్రాంతాల్లో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటన్నా? ఇక జెడ్పీటీసీగా అయిన తర్వాత ఎదుర్కొన్న సమస్య అంటే ప్రధానమైనది నేను ఇప్పుడే చెప్పిన పాలమూరు రంగారెడ్డి సమస్య. నేను జెడ్పీటీసీ అయిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే నాకు ప్రధానంగా అదే చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది ఆ టైంలో. దాని తర్వాత డెవలప్మెంట్ అనేటువంటి విషయంలో రోడ్లు కానీ, గ్రామంలో చిన్న చిన్న మన రైతులకి తర్వాత పొలాలకి వెళ్ళే దారులు కానీ, మన తండాలకు సంబంధించినటువంటి కనెక్టివిటీ రోడ్స్ 100% మన హాయంలోనే అయినాయి. రామనాయక్ తాండా కానీ, చంద్రబండ తాండా కానీ, గెమ్మెనాయక్ తాండా కానీ, లచ్చనాయక్ తాండా కానీ, ఇటు మన ఎంగంపల్లి కూడా కానీ, ఈ తాండాలలో ఈ మండలం అంటే అప్పుడు నేను మేజర్ మండల్ అంటే దాదాపుగా కాన్స్టిట్యున్సీలో పెద్ద మండలం అదే ఉన్నది. పెంట్లవెల్లి కూడా జెడ్పీటీసీ పరిధిలోన ఉండేటువంటి మండలమే, ఇప్పుడు సపరేట్ మండలమే. ఆ రోజు మంత్రి గారి సహకారంతో, మంత్రి గారు ఆనాడు క్యాబినెట్ మినిస్టర్గా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేయించింది. గల్లీ గల్లీకి లైటింగ్, హైమాక్స్ లైట్లు కూడా తాండాలలో ఒక మారుమూల అడవిలో ఉండేటువంటి గెమ్మెనాయక్ తాండాలో కూడా హైమాక్స్ లైట్లు వేయించినాం. గెమ్మెనాయక్ తాండాకు దాదాపుగా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రోడే లేదు. అది మనం 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 జడ్పీటీసీగా అయిన తర్వాత ప్రతి ఇష్యూని కూడా మంత్రి గారి దగ్గరికి, అంటే మన కమ్యూనిటీలో మన తాండాలలో ఎక్కడ రోడ్లు కానీ, మౌలిక వసతులు కానీ, స్కూల్స్ కానీ లేకపోతే మంత్రి గారికి చెప్పేసి ఆ తాండాలలో స్కూల్ డెవలప్మెంట్ కానీ, ఆ తాండాలలో మౌలిక వసతులు కానీ, నీళ్ళ సౌకర్యం కానీ, ట్యాంకులు కానీ, పైప్ లైన్లు కానీ అంతా చేసినటువంటి సందర్భం. అది మనం ఉన్నప్పుడే అది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారి యొక్క సహకారంతో బాగా ఈ మండలంలో ఉండేటువంటి అన్ని గిరిజన తాండాలను బాగా ఇది చేసిన. అంటే నాకు తెలిసి ఎందుకంటే ఈజ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. మంత్రి గారు ఇచ్చినటువంటి నాకు జనరల్ స్థానంలో ఇచ్చిన అవకాశాన్ని నేను ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ప్లాను నా కాన్సెప్టు. సో నేను సక్సెస్ అయినా అనేది నా సాటిస్ఫై. నేను ఎప్పుడు కూడా జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయలే. అంటే మంత్రి గారి సహకారం తీసుకొని నేను అనేది మనం సక్సెస్ అయిన, మనం పబ్లిక్లో ఒక జడ్పీటీసీగా అనేటువంటి సక్సెస్ అయినటువంటి సాటిస్ఫాక్షన్ అయితే మనకు అనిపించింది. రైట్ అన్న, ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తే కనుక కొంతమంది రాజకీయ నాయకులు వ్యక్తిని బట్టి పార్టీలో ఉంటారు, కొంతమంది పార్టీని బట్టే ఆ యొక్క పార్టీలో కొనసాగుతూ ఉంటారు. మీరు ఎందుకన్నా గత 25 సంవత్సరాలుగా ఒకే పర్సన్ని ఎన్నుకొని ఆ పర్సన్నే నమ్ముకొని వెళ్తూ ఉన్నారు, ఎందుకు? దీనికి అంత కారణం ఏంటి? అంటే ఒక పక్క పార్టీలు అంటే పార్టీలో కూడా నాయకత్వాలే, మంచి చెడు రెండు చూస్తాం. పార్టీ, వ్యక్తి. నాకు పార్టీ కంటే వ్యక్తే మంచిగా అనిపించింది. జూపల్లి కృష్ణారావు సారు వారు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఎనీ హ్యావ్ ఏ కష్టం వచ్చినా, ఏ ఆపత వచ్చినా నాకు ఏ రోజు కూడా డిస్కరేజ్ చేయలే. నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు అనేటువంటి మాట నాకు ఎప్పుడు కూడా నన్ను డిస్కరేజ్ చేసి మాట్లాడలే. నీకు మనసుకు హనుమంతు నాయకు ఏది నచ్చితే గది చేయి, కానీ మంచి చేయి అని చెప్పేసి అనేవాడు. రెండోది, నా జీవితంలో దాదాపు ఒక 25 ఇయర్స్ అంటే మన పార్ట్ ఆఫ్ లైఫ్ 100 ఇయర్స్. 25 ఇయర్స్లో నేను అట్లాంటి నాయకుడిని, ఓ కార్యకర్తకు ఇచ్చేటువంటి స్ఫూర్తి, నాకు నచ్చినటువంటి అంశం ఆయనలో అదొకటే. కార్యకర్త అనే వాడికి ఏదైనా ఆపత్తి జరిగితే తన కుటుంబానికే జరిగింది, తనకే జరిగింది అనేటువంటి భావన, ఆ ఫీలింగ్ ఆయనలో స్పష్టంగా నాకు కనపడ్డది. అందుకొరకు నాకు పార్టీగా వద్దు, నేను వ్యక్తి ఎంబడే ఉండాలనేదే నేను నిశ్చలంగా నమ్ముకున్నా. ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా అలాంటి సిచ్యువేషన్? 100% చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పండి అన్న మాకు. ఒక్కటెందుకు, నేను 25 ఏళ్లలో చాలా ఉన్నాయి నాకు. నా సొంత గ్రామ పంచాయతీలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ చాలా హోరాహోరీ పరిస్థితి. నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చిన, సరే నాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు,
నా తాత ముత్తాతల నుంచో నా వంశపారంపర్యంగానో పదవులు అనుభవించిన వాళ్ళు లేరు, రాజకీయాల్లో ఉన్నోళ్ళు లేరు. నా సొంత గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి డి అంటే డి. మామూలుగా కొట్లాడుకోలేదు, మామూలుగా కొట్టుకోలేదు, తలలు బలిగినాయి. మంత్రి గారు ఆనాడు పాపం ఎమ్మెల్యేనే, ఇండిపెండెంట్ శాసనసభ్యునిగా 2004లో నిలబడ్డప్పుడు, సరే వర్గాలు కులాలు మతాలు పేర్లు చెప్పాను, నేను ముందుండి నా గ్రామంలో మండలంలో నేనే ఆ రోజు చాలా ధైర్యంగా ముందుకు సాగిన వారెంబడి. మా గ్రామం ఫ్యాక్షనిస్ట్ గ్రామం లాగా తయారైంది ఆ రోజు. మంత్రి గారు ఊర్లోకి వస్తే కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంబడి పడేది ఎమ్మెల్యే గారికి. నేను ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే ఎన్నికల ప్రచారంలో గుడ్లు తీసుకొని టమాటాలు తీసుకొని మంత్రి గారు ఇట్లా మాట్లాడుతుంటే స్పీచ్ పట్టుకొని మాట్లాడుతుంటే కూడా వారి మీదికి వేస్తుంటే నేను పక్కనే ఉన్నా. సార్ మీరు మాట్లాడండి సార్, వారు గుడ్లు వేస్తారా టమాటాలు వేస్తారా మీరు మాట్లాడండి, మీ స్పీచ్ అయిపోయిన తర్వాత సార్ మా సంగతులు మేము చూసుకుంటాం సార్, ఊర్లో వాళ్ళ మేమా సార్ చూసుకుంటా అని చెప్పిన. మంత్రి గారు ఎమ్మెల్యేగా ఆయన హనుమంతు టెంప్టు కావద్దు, ఆవేశపడొద్దు అని చెప్పేసి అన్నాడు. సార్ ఆవేశపడొద్దు అనేది కాదులేండి సార్, ఫస్ట్ మీరైతే బండి ఎక్కండి అని చెప్పేసి వారి స్పీచ్ అయిపోయిన తర్వాత వారిని మేము ఒక 10 మంది కార్యకర్తలమంతా, అంటే వారి మీదకి ఎక్కడ గుడ్లు వస్తుందో ఎక్కడ టమాటాలు వస్తుందో అని చెప్పేసి రక్షణ కల్పించి కారెక్కిచ్చినాక దండం పెట్టిన, సార్ వస్తా అని. మంత్రి గారి కారు వెళ్ళిపోయిన ఎంబడి మరి క్షణమే మా కార్యకర్తలకు అందరికీ పిలిపించిన, ఈరోజు ఎన్నికల ప్రచారంలో మా ఎమ్మెల్యే గారు వస్తే ఎవరి ప్రచారం వాళ్ళు చేయొచ్చు, కానీ మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు సంస్కారం అంటే ఇదేనా అని చెప్పేసి అడిగా. ఇక స్టార్ట్ అయింది ఊర్లో నా మీద, నువ్వేంది అది అంటే నువ్వేందంటే కార్యకర్తలు బాయ్ బాయ్ చలో అని చెప్పుకొని దాదాపుగా మేము ఇక్కడ 200-300 మంది, వాళ్ళు 200-300 మంది, ఊర్లో యుద్ధ వాతావరణం. ఎవరు ఎట్లా కొట్టుకుంటున్నారనే సంగతి తెలియదు. ఆ పరిస్థితిలో మా వాళ్ళకు తలలు బలిగినాయి, అవతల వాళ్ళకు తలలు బలిగినాయి. పోలీస్ స్టేషన్కి రాత్రి 9 గంటల ఆ ప్రాంతంలో వచ్చినాం. కొల్లాపూర్లో ర్యాలీ తీసినాం 1000-2000 మందితో. అవతలి తెలుగుదేశం ఊర్లో ప్రచారం సాగించాలంటే ఉద్రిక్త వాతావరణం, పోలీస్ బందోబస్తు, పోలీస్ పికెటింగ్. ఆ పరిస్థితిలో నాకు ఎమ్మెల్యే గారు ఎంత వెన్ను తట్టి ప్రోత్సహిస్తుందంటే, జాగ్రత్త హనుమంతు నాయక్, ఎక్కడ కూడా విల్ పవర్ పోనీయొద్దు, జాగ్రత్త అమ్మా అని చెప్పేసి నన్ను ప్రోత్సహించేది. అయినా ఊర్లో ఎన్నికలు నడుస్తుంటే నాకు తరచుగా ఫోన్ చేసేది, విలేజ్ పరిస్థితి ఏంది, మండల పరిస్థితి ఏంటంటే, సార్ 100% మెజార్టీ వస్తుంది సార్ అని చెప్పా. 100% మెజార్టీ వస్తుంది సార్ అని చెప్పా. ఏందమ్మా ఊర్లో ఇంత యుద్ధ వాతావరణం ఉంది, ఎట్లా టీడీపీ మనకంటే, ఏం లేదు సార్ డెఫినెట్గా మనమే మెజార్టీ వస్తుందని చెప్పిన. అంటే అంత కాన్ఫిడెన్సు. రైట్. సంఘటన గది జరిగింది. అన్న మీరు గత ప్రభుత్వంలో అని చెప్పొచ్చా లేకపోతే గతంలో అని చెప్పొచ్చో నాకైతే తెలియదు, కానీ ఒక మాట అయితే అడుగుతానన్నా, మీరు జైలు జీవితంలో ఉండి వచ్చినారని చెప్పేసి విన్నాను. జైలుకు పోవడానికి కారణం ఏంటి? జైలుకి పోవడానికి కారణం ఏం లేదు. జైలు జీవితం అని అంటే దురదృష్టం. రోడ్ల మీద ఎన్నో కార్లు తిరుగుతూ ఉంటాయి, ఎందరో పోతూ ఉంటాం. హైదరాబాద్ నుంచి నేను వస్తున్న తర్వాత సర్పంచ్ గోపీనాయక్ ఎంగంపల్లి, చంద్రబండ తాండా కాంటెస్ట్ సర్పంచ్ శంకర్ నాయకు, ముగ్గురం వస్తున్నాం. సరే మనం ఆ రోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాం, రాత్రి 8:30 ఆ ప్రాంతంలో శంకరే బండి నడుపుతున్నాడు. అనుకోకుండా బస్సు కల్వకోలు స్టేజీ దగ్గర బస్సు ముందరున్నది. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఆమె దిగింది, డోర్ నుంచి దిగేసి, మేము కారు వచ్చింది ఆమె చూసుకోలేదు, ఆమె ముందర నుంచి రోడ్డు మీదకి వచ్చింది, మేము తొందరగా చూసుకోలేదు. ఆమె అన్ఎక్స్పెక్టెడ్గా రోడ్డు మీదకి వచ్చింది, మేము వెనక నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఇక ఎంత బ్రేక్ వేసినా ఏం కంట్రోల్ అవుతుంది, కారు కంట్రోల్ కాల. ఆమెకు తగిలింది, ఆమె స్పాట్లో అన్కాన్షియస్లో వెళ్ళిపోయింది. కారు ఆపినాం, ఇంకో అతని కూడా కాలు ఇరిగింది. మేమైతే కావాలని చేయలే కదా, అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి యాక్సిడెంటు.
సరే రాజకీయంగా ఆనాడు కొల్లాపూర్లో మేము ఓడిపోయినాం, మా మంత్రి గారు ఓడిపోయినరు. బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు వారు కొల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజకీయంగా కొద్దిగా మేము మాకి సరిపడట్లేదు. యాక్సిడెంట్ అయిన ఎంబడే నేను దిగేసి సరే బాగుండదు సిచ్యువేషన్, ఇది లోకల్గా ఉండదు, మనకు రాజకీయంగా వైరుధ్యం ఉంది, ఏదైనా ఫిజికల్ అటాక్ చేస్తారేమో అని చెప్పేసి నేను కొద్దిగా ఎస్కేప్ కావడం జరిగింది. ఎస్కేప్ అయిన తర్వాత అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు సిఐ గారికి, ఎస్ఐ గారికి, పోలీసులకు వాడు హనుమంత నాయక్ ఎక్కడున్నాడు, ఎట్టి పరిస్థితులకు చాలా కరెక్ట్ టైంలో దొరికిండు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు పట్టుకురావాలి అని చెప్పేసి ఎమ్మెల్యే అధికార పార్టీ బలంతో ఆనాడు ఉన్నటువంటి పోలీసులు నన్ను రాత్రి తెల్లాలు అంతా మొత్తం 3-4 జీబులు వేసుకొని నేను వనపర్తిలో ఉంటే నన్ను వెంబడించి నా సెల్లును, నా బామర్దులు, నా చుట్టాలు, మా వాళ్ళకందరి సెల్ ఫోన్లు మొత్తం ఏది ఆ ఫోన్ ట్యాపింగ్ పెట్టేసిండ్రు, లొకేషన్ నన్ను పట్టుకొచ్చేసిండ్రు. ఆ రోజు రాత్రి శంకర్ను ఆల్రెడీ పట్టుకొని కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో యాక్సిడెంట్ కేసులో ఇష్టానుసారంగా కొడతారా, పండబెట్టి కొడతారా? అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ బాలవెంకటరమణ గారు శంకర్ను ఇష్టానుసారంగా రాత్రిపూట లాఠీ దెబ్బలతో ఇష్టానుసారంగా కొట్టిండ్రు. నన్ను మార్నింగ్ తీసుకొచ్చిండ్రు. నన్ను మార్నింగ్ తీసుకొస్తే ఇటు మన గిరిజన కార్యకర్తలు, మన కులపోళ్ళు, మా వాళ్ళు అందరూ మొత్తం ఉన్నారు, అవతల చనిపోయిన వర్గం వాళ్ళు ఉన్నారు. కొల్లాపూర్ అంతా నిర్మాణ విషయం, పోలీస్ స్టేషన్ అంతా నన్ను తీసుకొచ్చిన 8 గంటలకి. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది సార్, నన్ను ఏం చేయమంటారు, ఏదైనా ఉంటే డ్రైవర్ మీద కేసు పెట్టండి అంటే శంకర్ను హనుమంతు నాయకే బండి నడిపిండని చెప్పేసి నువ్వు వాంగ్మూలం ఇవ్వు అని చెప్పేసి శంకర్ను విపరీతంగా కొట్టిండ్రు ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో. అంటే ఎమ్మెల్యే గారికి ఏంటంటే మేము ముగ్గురం లొంగలేదు, కృష్ణారావు గారిని వదిలిపెట్టేసి నా గ్రూప్లో కలవండి, నా పార్టీలో కలవండి అనేది వారు మాకు తరచుగా ప్రయత్నాలు జరిపించేది మధ్యవర్తుల ద్వారా. మాకి ఆశ చూపడం, ఇంకేదో ఇస్తామని చెప్పేసి ఆశ చూపించినా కూడా మేము ఒక వ్యక్తిని నమ్ముకున్న తర్వాత అది నమ్ముకున్నట్టుగా ఉంటాం, వారెంబడే ఉంటాం, మంచి అయినా చెడైనా అనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నాం. అది మనసులో పెట్టుకొని కక్ష సాధింపు చేసి 12 రోజులు జైల్లో పెట్టి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి మా కుటుంబాలను, మా ఫ్యామిలీస్ను అందరినీ మొత్తం ఇబ్బంది పెడితే అది జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. ఆ రోజు రాత్రి మా యాక్సిడెంట్ జరిగిన తర్వాత మాజీ మంత్రి గారు హుటాహుట్న హైదరాబాద్ నుంచి 10:30 ప్రాంతం నుంచి బయలుదేరి కొల్లాపూర్కు 1:30కు చేరుకున్నారు. పాపం వారు ఏంటంటే అనుకోకుండా జరిగిన యాక్సిడెంటు ఈ పిల్లలను ఈరోజు చాలా ఇబ్బంది పెట్టే స్థితికి వచ్చింది కదా. ఇది కేవలం నా గురించే కక్ష సాధింపు కదా, అంటే కేవలం నా వెంబడి ఉన్నారు కాబట్టి వీళ్ళు గిరిజన జాతిలో, లంబాడ జాతిలో వీళ్ళు చాలా ముఖ్యులు అనేటువంటి ఉద్దేశంతో అవతల ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మా మీద కక్ష సాధింపు చేస్తున్నాడు. ఎవరి కొరకు చేస్తున్నాడు, నా కొరకు చేస్తున్నాడు అనే ఆయన తనకే జరిగింది యాక్సిడెంట్ అనే ఉద్దేశంతో 1:30కు వచ్చింది జూపల్లి గారు. పొద్దున్నే అటు ఎవరైతే చనిపోయినటువంటి ఫ్యామిలీని కూడా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళను పరామర్శించడం జరిగింది, మా కుటుంబాలను కూడా పరామర్శించడం జరిగింది. శంకర్ను ఎక్కడ ఉన్నాడు, ఈ పోలీస్ స్టేషనా, పెదకొత్తపల్లి పోలీస్ స్టేషన్ అని చెప్పేసి తిరగడం జరిగింది అటు ఇటు. అయినా కూడా పోలీసులు ఎవరు కూడా సమాచారం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. తర్వాత నన్ను తీసుకొచ్చేసి డే మొత్తం ఇబ్బంది పెట్టేసి జైలు పాలు చేసిండ్రు. అది చాలా బాధ, అంటే చాలా ఆ లైఫ్లో నాకు ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సంఘటన అది. అంటే రాజకీయాల్లో ఇంత కక్ష సాధింపు ఉంటుందా అని చెప్పేసి అనేటువంటి బాధ, భావన అసలు టోటల్గా చాలా బాధ అనిపించింది. అప్పుడు మీకు వెన్నంటే జూపల్లి గారు ఉండి ధైర్యం ఇచ్చారా? 100%. జైల్లోకి వచ్చిండు, జైలుకి వచ్చేసి కూడా వెన్ను తట్టి మాట్లాడిండు, జీవితంలో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు హనుమంతు నాయక్, నాకు కూడా మస్తుగా జరిగినాయి. ఎందుకన్నా ఎమోషన్ అవుతా ఉన్నారు? నాకు కూడా మస్తు జరిగినాయి అన్నాడు. ఎమోషన్ అంటే బాధ. ఆ రోజు జరిగిన సంఘటన అంటే ఒక్కసారి నెమరేసుకుంటే చాలా ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. డబ్బులు 25 లక్షలు డిమాండ్ చేయడం, మన గొంతు మీద కత్తి పెట్టేసి ప్రాన్సర్ నోట్ల మీద సంతకాలు చేయించుకోవడం, అంటే అట్లాంటి రాజకీయాలు 25 సంవత్సరాలు ఎప్పుడు మేము చూడలే. అన్న నేను ఇంకో అలిగేషన్ విన్నానన్న మీ గురించి. జూపల్లి గారు 2018 ఎన్నికల్లో ఓటమికి కారణము మీరందరూ కార్యకర్తలు సరిగా సహకరించకపోవడం వల్లే ఓడిపోయానని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే విన్నాను. అందులో ఎంతవరకు వాస్తవం ఉందన్న చెప్పండి. అంత అవాస్తవం. మేము సంపూర్ణంగా పనిచేసినాం. మంత్రి గారి ఓటమికి కార్యకర్తలు మా నాయకులు కాదు. సరే రకరకాల కుట్రలు జరిగినాయి ఆనాడు, అది
హై స్థాయి నుంచే జరిగింది మాకు తెలిసి. అది మా స్థాయిలో మంత్రి గారికి ఓడగొట్టాలనేటువంటి ఆలోచన మా మండల స్థాయి నాయకులకు కానీ గ్రామ స్థాయి నాయకులకు కానీ ప్రజాప్రతినిధులకు ఎవరికి లేదు. కౌంటింగ్లో నేను స్వయాన మంత్రి గారు ఎంబడే ఉన్నా. కౌంటింగ్ నడుస్తూ ఉంది. మాకు 5వ రౌండ్ నుంచి మేము వెనక జంలో పడిపోయాను. అప్పుడే మాకు డౌట్ అనిపించింది. అంటే కొంతమంది కుట్రలు ఉన్నాయి నియోజకవర్గంలో. ఓ సామాజిక వర్గం మంత్రి గారిని ఓడగొట్టాలనేటువంటి కక్షపూరితమైనటువంటి కుట్ర జరిగింది. అది పూర్తి స్థాయిలో ఆ రోజులో మాకు తర్వాత అర్థమైంది. మరి మేము ఆ రోజు 16 రౌండ్లు ఉంటే మేము 14 రౌండ్ల వరకు ఉండేసి బయటకు వచ్చినాక నేను మంత్రి గారి బండ్లనే కొల్లాపూర్ వచ్చిన. ఓటమి అయిన తర్వాత మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. నియోజకవర్గంలో రకరకాల వాళ్ళ మీద రూమర్స్ వచ్చినాయి. ఎక్సెప్ట్ నా మీద కూడా వచ్చింది. కొల్లాపూర్ మండలంలో హనుమంతు నాయకు సంపూర్ణంగా సహకరించలేదు, హనుమంతు నాయక్ వల్ల డ్యామేజ్ జరిగింది అని చెప్పేసి చాలామంది రకరకాల వాళ్ళు సార్ దగ్గరకు వచ్చేసి మా సార్ దగ్గరకు వచ్చి నా మీద కొంత ఆరోపణలు చేయడం, చాడీలు చెప్పడం, అసలు రకరకాలుగా చెప్పిండ్రు. కానీ నా మనసుతో మాట్లాడేది కాదు. అది మంత్రి గారికి సంపూర్ణంగామైనటువంటి నమ్మకం నా మీద. వారికి వారు చెప్పిన సమాధానం ఏం తెలుసా? హనుమంతు నాయకు అట్లాంటోడు కాదు. హనుమంతు నాయకు పాలమూరు రంగారెడ్డిలో నాకు తెలిసి ప్రజలను దోచుకున్నటువంటి, రైతులను దోచుకున్నటువంటి క్యారెక్టర్ అయితే కాదు. హనుమంతు నాయకు చాలా ఇబ్బందులో ఉన్నాడు. సరే, వారు ఆర్థికంగా ఏదో నిలదొక్కున్నారని చెప్పేసి కొందరు రకరకాలుగా ఆరోపణలు చేసినప్పటికీ అది అవాస్తవం అని చెప్పేసి చాలా పెద్ద పెద్దోళ్ళతోనే డిస్కషన్ అయిన కాడ బండ్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా నా మీద చాలామంది మాట్లాడారు. నాకు తెలుసు, అది నాకు పూర్తిగా తెలుసు. వారెంబడి ఉన్నటువంటి మా పిఏ గారు నిరంజన్ గారు కూడా, వారికి నాకు చాలా సాన్నిహిత్యం. కానీ మంత్రి గారు ఓడిపోయిన తర్వాత నేను ఎంత బాధపడ్డానో నా జీవితంలో నాకు తెలుసు. రాజకీయాల్లో నేను కళ్ళలో నీళ్ళు కాల్చుకుని వాళ్ళు రాత్రి వరకు వారి దగ్గరనే ఉన్నా, వారి పక్కలనే ఉన్నా. ఒకవేళ నేను ఎవ్వరికి కూడా మండలంలో మనం మంత్రి గారికి ఓటేయొద్దు అని చెప్పేసేటువంటి ఆలోచన కూడా నాకు ఎక్కడ కూడా కలగలే. కానీ కొంతమంది తప్పుడు ఆరోపణలు చేసి నన్ను, మంత్రి గారికి, నన్ను ఇద్దరికి కొద్దిగా మనస్పార్థాలు రావాలనేటువంటి ఆలోచన కొంతమంది వారికి చెప్పడం జరిగింది. అదంతా చాడీలు చెప్పిండ్రు. కానీ మంత్రి గారు ఏ రోజు కూడా నా మీద అనుమానం రాలా. అయినా కూడా వారు విచారణ చేసుకున్నాడు. మొత్తం. కానీ నేను ఇక కూర్చున్న కొమ్మని నరుక్కున్నటువంటి స్థితికి నేనెందుకు చేసుకుంటా? వారు ఉంటేనే కదా నేను గట్టిగా ఉండేది. రైట్. వారు మాను. కరెక్ట్. ఆయన గట్టిగా ఉంటే, ఆయన పచ్చగా ఉంటే ఆ చెట్టు కింద మేమందరం ఇమడగలుగుతాం, మేమందరం మా ప్రయాణం సాగగలుగుతుంది, మేము రాజకీయంగా భవిష్యత్తు మేము అందరం మంచిగా ఉండేవాళ్ళం. కానీ అట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన నేను ఏనాడు చేయలే, ఎప్పుడు కూడా చెయ్యను కూడా, రాజకీయాల్లో ఉన్నంత వరకు. రైట్ అన్న. ఇంకోటి, ఇందాక మీరు ఒక మాట చెప్పారన్న, నాకు అప్పుడే అడగాల్సింది. నాకు డౌట్ వచ్చింది. నేను ఫుల్ సాటిస్ఫై అయిపోయినాను, 25 సంవత్సరాలు సార్తో తిరిగినందుకు నాకు ఇప్పుడు తృప్తి ఉంది, అది ఇది అని చెప్పేసి ఇందాక చెప్పడం అయితే జరిగింది కదా. సో సాటిస్ఫైడ్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యామిలీకి మంచిగా సెటిల్మెంట్ చేశాను, నేను సంపాదించానని అని సాటిస్ఫై అవుతున్నారా? లేకపోతే రాజకీయంగా నేను చాలా మందికి ఉపయోగపడినాను, అందరికీ సేవ చేసినాను అని చెప్పేసి సాటిస్ఫై అవుతున్నారు అని చెప్పేసి ఫీల్ అవుతున్నారా? ఈ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్. ఇది నా ఫ్యామిలీ విషయం కాడికి వచ్చేవరకు నా భార్య ప్రభుత్వ ఉద్యోగస్తురాలు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉంటే వా కుటుంబం ఏ రకమైనటువంటి ఆర్థిక స్థితి ఉంటుందో, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా జీవనం సాగుతుందో మీకు అందరికీ తెలిసిందే. అవును. నాకేం దాంట్లో అనుమానం లేదు నా కుటుంబం వరకు. కానీ నా ఫ్యామిలీ వరకు, నా అన్నదమ్ముల పిల్లలు కానీ, నా అక్కా చెల్లెళ్ళు కానీ అందరం కూడా ఇప్పటికీ పేదరికంలోనే ఉన్నాం. అందరం ఇప్పటికీ గదే పరిస్థితి. ఒకటి నాకు సాటిస్ఫై ఏంటంటే, మాడా కార్పొరేషన్ ద్వారా, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా నేను చాలామందికి హెల్ప్ఫుల్గా ఉన్నా. సబ్సిడీ రుణాలు చాలామందికి ఇప్పించిన. నేను ఇండివిజువల్గా మేనేజర్లను, ఫీల్డ్ ఆఫీసర్లను కన్విన్స్ చేసి కన్సల్ట్ ఇప్పించి సబ్సిడీ లోన్లు చాలా ఇప్పించిన. చాలామందికి ఉపయోగపడ్డా. ఆ సాటిస్ఫాక్షన్ చాలా ఉంది.
కేవలం ఒక ఉద్యోగం మాత్రమే నేను గాన కానిస్టేబుల్ అయితే సరే ఈ పాటికి నేను ఎస్ఐఓ సిఏనో ప్రమోషన్ మీదనో ఎగ్జామ్ రాసో డిపార్ట్మెంట్ టెస్ట్ రాసో ఓ స్థాయిలో వస్తుంటేనేమో, కానీ నేను ఇంతమందికి నేను న్యాయం చేయలేకపోయేవాడిని. ఎగ్జాంపుల్ ఒకటే నాకు ఉండేటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఉద్యోగం ఉంటే ఏ ప్రభుత్వంలో ఉద్యోగం ఉన్నా తన కుటుంబమే. ఈరోజు తాలూకానే కాదు, యావత్ జిల్లా మొత్తం హనుమంత నాయక్ ఏందనేది ఐడెంటిఫైలో మాత్రం డెఫినెట్లీగా ఉన్నా. ఆ తృప్తి మాత్రం చాలా ఉంది. అంటే మనము సమాజానికి ఒక 25 సంవత్సరాలు సాక్రిఫై చేసిన కొద్దో గొప్ప ఎవరన్నా మన ఇంటి దగ్గరికి వస్తే మన దగ్గరికి పోతే పని అవుతుంది, ఈ వీరి ఎంబడి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, పెద్ద ఆయన ఉన్నాడు అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో బాగుంది నా మీద. నేను చెప్తే అవుతుంది అనేది నాకు అదే అసలు చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్. అదే జీవితంలో అంతకంటే ఎక్కువేం కావాలి? రైట్. పోయేటప్పుడు ఎంబడేసుకొని పోయేది ఏది లేదు కదా. ఇంకా వేరే ఒకవేళ ఏది మనం కూడబెట్టుకున్నా, ఏ ఆస్తిపాసులున్నా కనీసం 3 పూటలు భోజనానికి ఓ ఇల్లు ఉంటే చాలు, గంతే పరిస్థితి. అంతకంటే వేరే ఇబ్బంది అంటూ ఇంకేముంటుంది? రైట్ అన్న. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పని మొదలుపెట్టే ముందు ఎటువంటి విలువలను మీరు పాటిస్తారన్న? అంటే ఒకటి సేవా దృక్పథమా, లేకపోతే రాజకీయ ధోరణి ఆలోచించి మీరు చేస్తారన్న పని? నేను డెఫినెట్లీ సేవా దృక్పథంతోనే, మంచి ఆలోచనతోనే నా అడుగు వేస్తా. రాజకీయంగా డెఫినెట్లీ ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది, దాంట్లో తప్పేం లేదు. నేను చేసేటువంటి కష్టము, మనం చేసేటువంటి సేవా దృక్పథము, మనం నలుగురికి మన మాట, మన తీరు, మన పలుకు బాగుంటేనే కదా నలుగురిలో నచ్చేది. సేవా దృక్పథంతోనే ఆలోచిస్తా. నేను ఏ పని మొదలుపెట్టినా ఎవరికన్నా న్యాయం జరగాలి, ఒక 10 మందికి మన నుంచి ఉపయోగపడాలనేదే నా కాన్సెప్ట్. అది నేను మంత్రి గారికి ఇప్పటికీ పదే పబ్లిక్ ఇష్యూలనే నేను ఎక్కువ మేజర్గా వారి దగ్గర గదే ఉంటుంది. అది వారికి ఇప్పటికి అడిగినా తెలుస్తుంది. మా ఫ్రెండ్స్ కానీ మా వాళ్ళకి కానీ గదే అంతా మొత్తం మా పిఏ గారికి కూడా మొత్తం తెలుసు. నేను ఎప్పుడు నా ఆరాటం ఎప్పుడు కూడా పబ్లిక్ ఊరు మండలము ఆ పని ఈ పనులు గంతే. ఇక వేరే ఏముంటుంది? వేరే నాకు వ్యక్తిగతంగా వేరే పెద్దగా నేనేం ఆలోచించను కూడా. నా లక్ష్యం గదే, నలుగురికి నేను ఉపయోగపడ్డా అనేటువంటిదే నా తృప్తి ఉండాలనేదే నా ఆలోచన గంతే. నా యాటిట్యూడ్ కూడా గంతే. నేను ఎక్కువ తక్కువలా ఎవరి దగ్గర గట్లా ఇట్లా అని చెప్పేసి ఊరికే నోరు పడేసుకునేటువంటి క్యారెక్టర్ ఉండదు. ఒక వ్యక్తిని, ఒక నాయకుని నమ్ముకుంటే కడదాకా ఉంటా. అన్న, మీరు మీ రాజకీయ జీవితంలో బాగా సంతోషపడిన క్షణం ఏంటి? బాధపడిన ఒక సిచ్యువేషన్ ఏంటన్నా? అంటే నా రాజకీయ జీవితంలో బాధపడ్డటువంటి రోజు అంటే, మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు 2003 నేను అప్పుడు ప్రజెంట్ ఏలూరు ఎంపీటీసీగా కొనసాగుతున్నా. రైతుల కరెంటు బకాయిలు, రైతులను ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు, నాగం జనార్దన్ రెడ్డి గారు మన జిల్లా మంత్రి. ఓకే. ఈడ మేము ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, మా మంత్రి గారు. ఆ రోజు నేను రాజకీయాల్లో ఎంట్రీ. అప్పుడే నేను రాజకీయాలకు నేను ప్రజాప్రతినిధిగా ఎంపీటీసీగా ఓ 3 సంవత్సరాలే అయింది. అప్పటికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నది. వీపనగడ్ల దగ్గర రైతులను ఓ విద్యుత్ అధికారి, అసిస్టెంట్ ఇంజనీర్ గారు రైతులను విద్యుత్ బకాయిలు కట్టలేదని స్టార్టర్లు మోటార్లు తీసుకెళ్ళి బాయిలో వేసి ఇచ్చేస్తే, ఆ రోజు ఎమ్మెల్యే గారిని విద్యుత్ ఏఈ గారు కంప్లైంట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిన రోజు, మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఓకే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నియోజకవర్గ స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ పాదయాత్ర హైదరాబాద్కు చేసినప్పుడు మా ప్రాంతమే ఏలూరు నుంచే రేగుమన్ గడ్డ దగ్గర నుంచి మేము పాదయాత్ర దాదాపు ఒక 2000 మంది కార్యకర్తలు మా ఎమ్మెల్యే గారు పాదయాత్ర స్టార్ట్ చేసిండు మా నాయకుడు. ఓకే. ఆ రోజు నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నా. ఇంకా వారు ఒక్క మాట చెప్తే నేను ఎంతోమందిని తోలుకొచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు గదే పరిస్థితి, ఆ రోజు కూడా గదే పరిస్థితి. మేము ఏలూరు దాటి వస్తుంటే పోలీసులు ఒక 500 మంది వచ్చేసి కార్యకర్తల మధ్యలో నుంచి మా ఎమ్మెల్యే గారిని
అరెస్ట్ చేసి జైలుకి తరలించాలని చెప్పేసి చేస్తుంటే ఆ రోజు పోలీసులను అడ్డుపడి మేం తెలుగుదేశం ప్రభుత్వం మీద డౌన్ అని చెప్పేసి అనుకుంటూ మా ఎమ్మెల్యే గారిని కొల్లాపూర్ పోలీస్ స్టేషన్కి తరలించినప్పుడు చాలా బాధపడ్డా. అరే రాజకీయాల్లో ఇంత కక్ష సాధింపు ఉంటుందా? నిజంగా వీరు రాజకీయాల్లోకి రైతుల గురించి అడ్డుపడి రైతులకి విద్యుత్ బకాయిలు రైతులు కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఓ ప్రజాప్రతినిధిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి అని చెప్పేసి అధికారులను కొద్దిగా ఇబ్బంది పెట్టిండొచ్చు, అంటే పేద రైతులు. దాని మీద రాత్రి 10 గంటలకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పండుకునేటట్టుగా ఇక్కడే ఉంటే అరెస్ట్ చేస్తే చాలా బాధపడ్డా. రాత్రికి రాత్రే జైలుకి తరలించిండ్రు. నేను మళ్ళీ రోజే మేము ఒక దాదాపు 10 మంది దీక్ష చేపట్టినాం కొల్లాపూర్ కరెంట్ ఆఫీస్ ముందల. విద్యుత్ అధికారుల దౌర్జన్యం నశించాలి, ప్రభుత్వ దౌర్జన్యం నశించాలి, రైతాంగం కొరకు పోరాటం చేసిన మా నాయకుడు జూపల్లి కృష్ణారావును జైలు నుంచి బేషరతుగా విడుదల చేయాలి. ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. అసలు ఆ రోజు కొల్లాపూర్ ప్రాంతం అంతా అమానుష్యం, చాలా బాధ అనిపించింది. రాజకీయాల్లో నేను అట్లాంటి సాహసోపేతమైనటువంటి నాయకత్వాన్ని ఎప్పుడూ చూడలే. చాలా డేర్ పర్సన్, అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబము అంతా మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొండోడు, నువ్వు జైలు నుంచి బెయిల్ తీసుకొని బయటికి రా అంటే కూడా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడు జైలు దగ్గరికి వచ్చి చెప్పినా కూడా ఆయన మొండి అయితే ఆయన కంటే నేను జగమొండిని అని చెప్పేసి అన్నాడు మా నాయకుడు. అనేసి జైలు నుంచి అసెంబ్లీకి, అసెంబ్లీ నుంచి జైలుకు, జైలు నుంచి అసెంబ్లీకి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం విద్యుత్ బకాయిలు రైతులకు మాఫీ చేసినప్పుడు, ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి వీడియో కూడా మీరు చూడవచ్చు. కృష్ణారావు గారు పోరాటం చేసిన మూలంగానే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగానికి విద్యుత్ బకాయిలు మాఫీ అయినాయని చెప్పేసి మాట్లాడిన సందర్భం చూస్తే మాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ అధికారులు రైతాంగాన్ని ఇబ్బంది పెట్టిన రోజు జైలుకి వెళ్ళిండు రైతుల కొరకని చెప్పేసి చరిత్రలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా ఒక మంత్రిగిరిని రాజీనామా చేసింది కూడా చరిత్రలో ఉన్నది. ఈ 2 సంఘటనలు చాలా నాకు ఒకటి సంతోషము, ఒకటి బాధ. ఆ రోజు కూడా చాలా ఫీల్ అయినాం. ఇది చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటిది ఒకటి అడుగుతానన్నా. రేవంత్ రెడ్డి గారి పైన మీ యొక్క అభిప్రాయం ఏంటన్నా, ఒక మాటలో చెప్పాలంటే? చాలా దమ్మున్న లీడర్. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ తెలంగాణ సమాజానికి అట్లాంటి లీడర్ చాలా అవసరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందే విద్య, ఉద్యోగాలు, నిధుల గురించి తీసుకొచ్చినాం. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ గారు చాలా దుర్మార్గం ఉద్యమకారులను, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమకారులను ఎట్లా తొక్కేసినంటే అట్లా తొక్కేసిండు. ఆ పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు ఒక దమ్మున్న లీడర్గా కాంగ్రెస్ పార్టీ పిసిసి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు గాలం ఇప్పితే బీఆర్ఎస్ పార్టీ కుదేలైపోయింది. అసలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క ప్రాజెక్టు మీద ప్రభుత్వము వాళ్ళు 10 సంవత్సరాలు బడ్జెట్ మీద మాట్లాడితే నిజంగా చాలా మనం అన్యాయం జరిగింది కదా అని చెప్పేసి అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇంకా కొన్ని కాలాల పాటు చాలా అవసరం. కేసీఆర్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే? కేసీఆర్ గారు ఒక మాటలో చెప్పాలంటే అది మీకంతా తెలిసినటువంటి సత్యమే. తెలంగాణ ఉద్యమం నడిపించడానికి చాలా మంచి ముఖ్య భూమిక పాత్ర పోషించిండు. దానికి నిజమే, వాస్తవమే అది. కానీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి, టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ప్రభుత్వం నడిపినటువంటి దాంట్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. కార్యకర్తలందరూ కూడా, సమాజం కూడా, పబ్లిక్ కూడా చాలా ఇది చేసిండు. కొన్ని మంచిగా చేయవచ్చు, దానికి మేము కాదనం. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి క్యాడర్ను కానీ, నాయకులను కానీ
చాలా అన్యాయానికి గురి చేసిండు. ఎగ్జాంపుల్ దానికి ఎందుకు, మేమే మా మంత్రి గారే ఇదే హరీష్ రావు గారు మా మంత్రి గారికి అన్న మీరు ఉద్యమంలోకి రాండి అన్న అని చెప్పేసి పూలబాట వేసి పిలిపించిన వాళ్ళు వాళ్ళే. తర్వాత మమ్మల్ని 2019 నుంచి 24 వరకు మాకు ఎన్ని ఇబ్బందులు జరిగినాయో మరి మా మంత్రి గారికి ఎలాంటి ప్రాముఖ్యత ఇచ్చినారో మాకు అందరికీ తెలిసిందే కదా. అంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు కేసీఆర్ గారు. నాకు కేటీఆర్ గురించి ఒక మాటలో చెప్పాలంటేనా, ఇక తండ్రి గారి స్వభావం ఎట్లాంటిదో కొడుకు గారి స్వభావం కూడా గట్లాంటిదే. ఇప్పుడు కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన ఉన్నది. అది అటు అల్లుడు ఇటు కొడుకు. కొడుకుకు అవకాశం ఇస్తే అల్లుడు ఎటు బాధపడతాడో బిడ్డ ఎటు బాధపడతాడో అని చెప్పేసి తేల్చుకోలేక సందిగ్ధమైనటువంటి స్థితి. దాంట్లోనే వాళ్ళ కుటుంబ కలహాలతోనే కుటుంబ ఇబ్బందులతోనే బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారాన్ని కోల్పోవటం జరిగింది. రకరకాల ఇబ్బందులతోనే ఈ మధ్యలోనే మనకు కవిత గారు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ వాళ్ళ అవినీతి కానీ వాళ్ళ కుటుంబ పొలిటికల్ హిస్టరీ గురించి కానీ టోటల్గా మొత్తం పటాపంచే చేసింది. కేటీఆర్ గారికి ఇక మనం చేయాల్సింది చెప్పాల్సింది ఏమీ లేదు. కేటీఆర్ గారి గురించి తెలంగాణ రాష్ట్రానికి మొత్తం తెలుసు. ఆయన ఎక్కడ ఉద్యోగం చేసుకునేవాడో, ఏ అమెరికాలో ఉండేవాడో, ఎటు నుంచి ఎటు వచ్చిండో, ఈరోజు ఏ స్థానంలో ఉన్నారనేది రాష్ట్ర తెలంగాణ ప్రజానికానికి అందరికీ తెలిసిందే. జూపల్లి గారి గురించి ఒక మాటలో చెప్పాలి అంటే, జూపల్లి గారి గురించి ఒక మాటలో చెప్పాల్సింది ఏం లేదు, తెరిచిన పుస్తకమే. ఆయన జీవితం అంతా తన కుటుంబమే కొల్లాపూర్ నియోజకవర్గం అంటారు. కార్యకర్తలు పబ్లికే నా కుటుంబం అని అంటారు వారు, అంతే. వారిని దేనితోన కొలమానం చేయలేము ఈ రాష్ట్రంలో. అట్లాంటి సీనియర్ మోస్ట్ నాయకుడు. అంటే నాకు తెలిసి 25 సంవత్సరాలు వారు ఎంబడి ప్రయాణం చేస్తూ ఉన్నా వారి ఆలోచన విధానాలు, వారి క్యారెక్టర్ మీద, వారి స్వభావం మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ తాలూకా ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేస్తాడు. తన కుటుంబం గురించి కూడా ఎక్కడ కూడా ఆలోచించడా అనేది మేము ఎక్కడ చూడలే. కానీ తాలూకా ప్రజలు 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 ఈ మాట అయితే బాగుంది. సో ఇంత ప్రజలు అనే అనుకున్నటువంటి వ్యక్తి జూపల్లి గారు అయితే ఎన్నిసార్లు మంత్రిగా చేశారు, తన సొంత నియోజకవర్గాన్ని ఎంతవరకు డెవలప్ చేసుకున్నారన్న? మనం ఒకటే చేయాల్సింది, ఇంత పెద్ద మారుమూల ప్రాంతము దాదాపుగా రాయలసీమ ప్రాంతానికి ఆఖరిలో, తెలంగాణ ప్రాంతంలో ఆఖరిలో ఉండేటువంటి నియోజకవర్గం. పీజీ కాలేజ్ ఉన్నదా కొల్లాపూర్కి? కొల్లాపూర్లో నీళ్లు ఆయన 99 రాజకీయాల్లో కొల్లాపూర్లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నాకు తెలిసి టీ తాగితేనే ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చేది కొల్లాపూర్లో టీ తాగితేనే నీళ్ళు ఇచ్చేది. వారి తపన ఒకటే, విద్య, ఉపాధి, తర్వాత మంచినీళ్ళ దాని గురించి, వ్యవసాయ రంగానికి ప్రాజెక్ట్ నుంచి సాగునీరు గురించి. కొల్లాపూర్ ప్రాంతంలో డిగ్రీ కాలేజీ లేకపోతే తన సొంత ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని వారి తల్లిదండ్రుల పేరు మీద రత్నగిరి ఫౌండేషన్ అని చెప్పేసి ఓ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకి విద్యా అవకాశం కల్పించిన వాళ్ళు. పీజీ కాలేజీ నాకు తెలిసి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో లేదు, ఒక మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉంది, గద్వాల్లో ఉంది, ఇక్కడ ఉంది. మిగతా ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు. ఈరోజు నియోజకవర్గంలో దాదాపుగా పాలమూరు మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి 1,00,000 ఎకరాల చిల్లర సాగునీరు పారుతూ ఉంది నియోజకవర్గంలో. వారు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి నాకు తెలిసి గోడల మీద రాస్తుండ్రి రాతలు. ఏమని రాసిండ్రు? కొల్లాపూర్ నియోజకవర్గానికి ప్రతి సెంటు గుంట నీళ్లతో కలకల పంట, జూపల్లి లక్ష్యం ? మేము అప్పట్లో వాల్ రైటింగ్ రాపించేది. నిజంగా ఆయన కళ నెరవేరింది. మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్లో ప్రతి గ్రామానికి పాదయాత్ర చేసిండు. ప్రతి గ్రామంలో రైతులు, వ్యవసాయము ఏంది, వీళ్ళకు ఏ లెవెల్లో మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి వాటర్ వస్తుంది రాదు అనేది సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది వారికి. రైట్, చాలా సంపూర్ణమైన అవగాహన ఉంది. అంత సీనియర్ మోస్ట్ నాయకుడు. ఫైనల్గా హనుమంత్ గారు
భవిష్యత్ రాజకీయాల్లో మీ యొక్క గోల్ ఏంటన్నా? ఇక నా గోల్ ఏముంటుంది, నా గోల్ అంతా జూపల్లి సారే గోల్. వారు ఏది ఆదేశిస్తే మనం గదే పని చేస్తాం. వారు అట్లా కాదు హనుమంతు నాయక్ ఇది పరిస్థితి అని చెప్పేసి అంటే మనం అదే అనుసరించే వాళ్ళం. మనం ఎప్పుడు కూడా ధిక్కరించేటువంటి రాజకీయాల జోలికి కానీ ఎప్పుడు కూడా వారి మాటనే శిరస వహిస్తారు తప్ప నేను ఇంకో రకమైనటువంటి ఆలోచన నాకు ఎప్పుడూ ఉండదు. బట్ నాకైతే డెఫినెట్లీగా కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఏం కావాలని? అది ఏం కావాలి కాకూడదు అనేది ఇది నా చేతిలో లేదు. నాకు ఓన్లీ నమ్మకం ఉంది. ఏదో ఒకటి అది నమ్మకం అయితే డెఫినెట్లీగా ఉంది. రైట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీ యొక్క వాల్యుబుల్ టైంని మా కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.